అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో ఎన్ఆర్ఈజీఎస్ విద్యుత్, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, ఎన్నికల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ హాల్ నుంచి కలెక్టర్ డాక్టర్ మాధవీలత అధికారులతో కలిసి పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా సమన్వయ శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సమీక్షిస్తూ ఉపాధి హామీ పథకం 2024-25 లేబర్ బడ్జెట్ ప్రగతి లక్ష్యానికి గాను జిల్లాలో 30 లక్షలకు గాను మే 2024 నాటికి 21.41 లక్షల పని దినాలు లక్ష్యం దిశగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 11,21,000 పని దినాల లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. మే 18వ తేదీన ఉపాధి కూలీలు 48,739 మంది హాజరు కాగా రోజుకు సగటున 5,680 మందికి ఉపాధి పని దినాలు కల్పించినట్లు తెలియజేశారు. రోజుకు సగటు వేతనం 249.41 ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మరింతగా పని దినాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ పనులకు సంబంధించి 1,182 లక్షలకు గాను 38.39%, ఇతర పనులకు సంబంధించి 1,896 లక్షలకు గాను 61.61%తో పనుల పురోగతి ఉందన్నారు. జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి లా అండ్ ఆర్డర్ సమస్యలేవీ ఉత్పన్నం కాకుండా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు.